మిత్ర, నేను 108 ప్రదక్షిణలు కాదు 1016 కూడా ప్రదక్షిణలు చేస్తాను ఈ అఖండ దీపంతో. మనీషా, నువ్వు చేయగలవా? ఇదంతా ఓవర్ కాన్ఫిడెన్స్లా అనిపించట్లేదు? అలా ఏమనిపించట్లేదు వివేక్, నేను చేయగలను. నువ్వు చెయ్యలేవు. వద్దు మనీషా, నేను చెప్పేది నా మాట విను. మిత్ర, నేను చేస్తానని అంటున్నాను కదా. లక్కీ కోసం ఖచ్చితంగా 1016లైనా ఈ అఖండ దీపంతో ప్రదక్షిణలు చేసి అఖండ దీపాన్ని వెలిగిస్తాను. నాకు నమ్మకం ఉంది. నాకేం కాదు. అది కాదు మనీషా, అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు చెయ్యలేవు, అందుకే వద్దని చెప్తున్నాను. నీకు రిస్క్ అవ్వటం ఎందుకో? అంతలా చెప్తున్నాడు కదా మనీషా, వినొచ్చు కదా. ఆంటీ, మీరు కూడా అలా అంటే ఎలా చెప్పండి ఆంటీ? నేను చేయగలను మిత్ర. సరే, ఇక నువ్వు అంతలా అంటుంటే నేనేం చేయలేను. అలాగే వివేక్, కాస్త మనీషాకి అండగా ఉండు. ఎందుకంటే ఎందుకంటే అఖండ దీపం అటు ఇటు అయినా సరే మనం ఒకరు తోడుగా ఉండాలి కదా. అన్నయ్య, నువ్వు చెప్పావు కదా, మనీషాకి నేను తోడుగా ఉంటాను, దగ్గరుండి చూసుకుంటాను. నువ్వెందుకులే వివేక్, ఆంటీ ఉంటుంది కదా, అన్నయ్య చెప్పాడు కదా మనీషా, కాబట్టి ఉంటాను. నువ్వు వెళ్ళన్నయ్యా, నీదేమైనా పని ఉంటే చూసుకో అని అనగానే మిత్ర వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్క, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఎందుకు చెప్పక్క? ఇంకా నీకు మత్తు కూడా దిగలేదు. అసలు ఆ మనిషి చేసిన కుట్ర వల్ల నువ్వు ఇలా అవటం నాకు చాలా బాధగా ఉంది. వెంటనే వెళ్ళగానే బావకు జరిగిందంతా చెప్పాలి. వద్దు జాను, మనం ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామో ఆ కార్యాన్ని ఎలాగైనా పూర్తి అయ్యేలా చూడాలి. అది కాదక్క, నీకు ఇంకా మత్తు దిగలేదు, అయినా ఇప్పుడు గుడికెందుకు చెప్పక్క? లేదు, నా మొక్కు నేనే తీర్చాలి కదా, అందుకే జాను నేను వెళ్ళి తీరాలి అని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు జున్ను మాత్రం జై శ్రీరామ్ అని దీపాలను వెలిగిస్తూ ఉంటాడు. వెంటనే అలా జున్ను అన్ని దీపాలను వెలిగించగానే ఒక్కసారిగా జై శ్రీరామ్ అని మనకు చూపిస్తూ ఉంటారు. మరోవైపు మాత్రం కళ్ళు తిరిగి క్రింద పడిపోతూ ఉంటుంది. అక్క, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు ప్రదక్షిణలు చేయలేవు. వద్దక్క, వద్దు జాను, నేను ఎలాగైనా చేయగలను, నాకు ఆ నమ్మకం ఉంది అనే విధంగా అనగానే సరే అక్క, గుడొచ్చింది దిగక్క అని అంటూ వెంటనే దింపగానే ఆయన ఎక్కడ ఉన్నారో ఏంటో, ఒక్క నిమిషం అక్క, ఆయనకు ఫోన్ చేసి రమ్మంటాను అని అంటూ వెంటనే వివేక్కి ఫోన్ చేస్తుంది. మరోవైపు మాత్రం జాను ఫోన్ చేస్తుంది. ఇప్పుడే వస్తాను మనీషా అని అంటూ అక్కడి నుండి వెళ్ళి, ఏంటి జాను ఇలా ఫోన్ చేసావు? మేము గుడి ముందు ఉన్నామండి. సరే వస్తున్నాము అని అంటూ వెంటనే కాల్ని కట్ చేసి జాను లక్ష్మి దగ్గరికి వివేక్ వస్తాడు. వదిన, ఎందుకు వచ్చావు వదిన? అయినా వదిన హెల్త్ కాస్త అప్సెట్గా ఉంది కదా. ఉంటుంది, ఎందుకుండదు? అంతా మీ అమ్మ ఆ మనిషి ఆడిన నాటకమే ఇదంతా. ఏంటి, ఏమంటున్నావు? ఏంటి జాను, ఏంటి జాను ఏమంటున్నావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. మీ అమ్మ పాలని అక్కకు తాగేలా చేసింది, కానీ అందులో ఆ మనిష మత్తు మందును కావాలని కలిపింది. అక్క పూజకు రాకుండా ఉండాలని, ఆ మనిష చేయాలని ఇదంతా పక్క ప్లాన్ ప్రకారం చేసింది. అయితే ఈ విషయం వెంటనే అన్నయ్యకు చెప్పాలి. పద జాను. వద్దు వద్దు వివేక్, ఆయనకు తెలియడానికి వీల్లేదు. ఏంటక్క, ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. ఎన్నిసార్లు ఇలా వాళ్ళని క్షమాపణ పెడుతూ వస్తావో? వాళ్ళకేదో ఒకరోజు శిక్ష పడుతుంది కదా. దేవుడి ప్రాంగణంలో ఆ దేవుడే చూసుకుంటాడు. ఏం కాదు అక్క, అది కాదక్క, ముందు పద జాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అదిగో అమ్మ వచ్చింది అని అంటూ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. అంతలో దేవయ్యని చూసి షాక్ అయిపోతుంది. అదిగో చూసావా మిత్ర, తనని ఎవరో రమ్మన్నట్టుగా ఎలా వస్తుందో చూడు. పూజంతా అయిపోయాక ఇప్పుడొచ్చి ఏం ప్రయోజనం? ఎలాగో మనిషి పూజని పూర్తి చేస్తుంది కదా. ఎందుకు వచ్చావు లక్ష్మి అని కోపంగా మిత్ర అంటూ ఉంటాడు. లేదండి, నా మొక్కును నేను తీర్చుకోవడానికి ఆల్రెడీ మనిష నీ మొక్కును పూర్తి చేస్తుంది. అవును, నువ్వు అక్కర్లేదు. నీకు లక్కీ మీద ధ్యాస ఉండేది ఉంటే పొద్దున్నే లేచి ఈ గుడికి వచ్చేదానివి. అయినా మా అక్కకు అలా జరగడానికి కారణం అని అంటూ జాను చెప్పబోతూ ఉంటే, నువ్వు ఉండు జాను అని విధంగా అంటూ ఉంటుంది. అంతలో ఒక ఆవిడ వచ్చి అదిగో అక్కడ అఖండ దీపం పట్టుకొని ప్రదక్షిణలు చేస్తుంది కదా, ఆవిడ క్రింద పడింది అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటండి? అవును, ఆ అఖండ దీపం క్రింద పడుతుంటే నేనే పట్టుకున్నాను. లేదంటే ఇప్పుడు ఎంత ఘోరం జరిగేది ఈ గుళ్ళో.
అసలు తనేనా కాదా అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి వెంటనే మనీష కుప్పకూలి క్రింద పడి ఉంటుంది. మనీష, ఇప్పుడు నీకేం కాలేదు కదా, పర్లేదు కదా? మిత్ర, నేను నడవలేను, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మిత్ర చెప్తూనే ఉన్నాడు, నువ్వు ఈ పని చెయ్యలేవని. నువ్వు విన్నావా? ఆంటీ, నేను లక్కీ కోసం చేయాలని చూశానంటీ, కానీ నా వల్ల కాలేదంటీ. ట్రై అయినా చేసింది, లక్ష్మి అలా చేసిందా? కాదు కదా అని విధంగా మిత్ర అంటూ ఉంటాడు. అంతలో పూజారి గారు వచ్చి, అఖండ దీపం అలా పక్కకి ఉండకూడదు, ఆ దివ్య జ్యోతి ఎలాగైనా మొక్కు తీర్చుకొని అఖండ దీపంగా వెలగాలి. ఇప్పుడు మనీష, లేదు మిత్ర, నేను చెయ్యలేను, నా వల్ల కాదు. సరే అయితే మీ ఇంట్లో ఎవరైనా ఒకరు ఆ జ్యోతిని 108 ప్రదక్షిణలు చేసి వెంటనే అఖండ దీపాన్ని వెలిగించేలా చేయండి. ఆ మొక్కు నేను తీరుస్తాను పంతులు గారు అని లక్ష్మి అనగానే, అక్క నువ్వు చేయగలవా? నడిచే ఓపిక కూడా లేదు, ఎలా చేయగలవక్క? ఆ దేవుడే ఇప్పటి వరకు నన్ను రప్పించాడు, ఆ దేవుడే చూసుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది జానో అని లక్ష్మి అంటూ ఉంటుంది. పదండి పంతులు గారు అని విధంగా అనగానే ఆ జ్యోతిని తల మీద పెట్టుకోగానే, జై భవానీ, జై భవానీ మాత, జై భవానీ మాత అని అందరు కూడా అంటూ ఉంటారు. ఇక లక్ష్మి మాత్రం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మనీషా, దేవయ్యని కోపంగా చూస్తూ ఉంటారు. అంతలో, ఇలా జరిగిందేంటి మనీషా నీకు? సరే లే ఆంటీ, నా వల్ల కాలేదు, నేను ట్రై చేశాను, కానీ ఏం చేయాలంటే అని అంటూ ఉండగా మరోవైపు ఓపిక తెచ్చుకొని లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. వెంటనే మనీషాను అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది దేవయాని. ఇలా జరిగిందేంటి? ఆఖరి నిమిషంలో ఇలా అయింది మనీషా. అయినా మీరు కమిట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే మిత్రకు? మీరు ఇవ్వడం వల్లే నేను ఇప్పుడు అలా చేయాల్సి వచ్చింది. ఆఖరి నిమిషంలో ఆ లక్ష్మి తన్నుకొని పోయింది కదా, ఇప్పుడు అఖండ దీపం తనే వెలిగిస్తుందేమో. అయినా అంటే నా గెస్ నిజమైతే మధ్యాహ్నం వరకు లేవదు కదా? అవును, మరి ఎలా వచ్చింది? ఖచ్చితంగా తనకు నడిచే ఓపికే లేదు. అలాంటప్పుడు 108 ప్రదక్షిణలు ఎలా చేయగలదంటే? ఖచ్చితంగా చెయ్యలేదంటే ఖచ్చితంగా దీపం క్రింద పడుతుంది అంటే మిత్ర ఖచ్చితంగా తిడతాడన్నమాట. అంతే కదా? అవునంటే అంతే, అంటే ఖచ్చితంగా మిత్ర తిట్టడం ఖాయం. ఏమో, ఒకవేళ నిజంగా మొక్కు పూర్తి చేస్తే అప్పుడు మిత్ర లక్ష్మి ఒకటైపోతారు కదా. ఆంటీ, మీరు ఎవరి సపోర్ట్? నీ సపోర్టే, ఖచ్చితంగా లక్ష్మి ఓడిపోవాలి అని దేవయాని అంటూ ఉంటుంది. ఇక వెంటనే అందరూ జై భవానీ మాత అంటూ ఉంటే ఇక లక్ష్మి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అంతలో మిత్ర చూసి, అసలు లక్ష్మికి ఏమైందిరా? ఇక చాటుగా ఉండి మనీష, దేవయాని వింటూ ఉంటారు. అన్నయ్య, వదిన హెల్త్ బాగాలేదు కదా, అందుకే అన్నయ్య అలా ఉంది. అలా ఉన్నా కూడా తన మొక్కును నెరవేర్చుకోవటం కోసం వచ్చింది. ఇక వదిన పంతం ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు కదా అన్నయ్య, అనుకుంటే ఖచ్చితంగా చెయ్యాలి అని మొండిగా అనుకుంటుంది అని విధంగా అనగానే వీటిని మిత్ర చూస్తూ ఉంటాడు. మరోవైపు ఆంటీ, ఈ పాటికే తను కింద పడాలి కదా, కింద పడకుండా అలా ప్రదక్షిణలు చేస్తుంది. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను, ఇదేంటి ఇలా జరుగుతుందా అని. ఏమో ఆంటీ, ఇప్పుడు పడుతుందేమో, తను నడవడిక చూస్తుంటే మాత్రం ఇంకో రౌండ్లో క్రింద పడే సూచనలే కనిపిస్తున్నాయి అని అంటూ ఉంటే ఇక వెంటనే జై భవానీ మాత, జై భవానీ మాత అని అందరూ అంటూ ఉంటారు. ఇక లక్ష్మి మాత్రం ఆ అఖండ దీపాన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మిత్ర అలానే చూస్తూ ఉంటాడు. లక్ష్మికి అంత ఓపిక లేనప్పుడు ఎందుకు వచ్చింది వివేక్? ఇంటి దగ్గరే ఉంటే సరిపోయేది కదా. కానీ లక్కీ కోసం అన్నయ్య, లక్కీ మొక్కును నెరవేర్చడం కోసమే వచ్చింది అని వివేక్ అంటూ ఉంటాడు. మరోవైపు ఇక అఖండ దీపాన్ని వేసేసి క్రింద పడిపోతూ ఉంటే అంతలో మిత్ర గట్టిగా పట్టుకుంటాడు. లక్ష్మి అని విధంగా అంటూ పట్టుకొని అలా ఇద్దరి చేతుల మీదుగా ఆ దివ్య జ్యోతిని వెలిగించగానే, ఏంటి మనీషా, లక్ష్మిని తిడతాడనుకుంటే ఇలా జరిగిందేంటి? ఎంతైనా 3 ముళ్ళ బంధం కదా, భార్యాభర్తలు కదా. అలానే ఉంటుంది. చూసావా, నీతోనేమో వివేక్ నుంచాడు, కానీ లక్ష్మి దగ్గర మాత్రం మిత్ర ఉన్నాడు. అంటే ఆలుమొగల బంధం అంటే అలా ఉంటుంది. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అంటే? మిత్ర నా సొంతం. మిత్ర నీ సొంతం అయితే అదిగో అక్కడ చూడు, వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో. అదే అంటే నాకే అర్థం కావట్లేదు. అసలు తనేలా మొక్కు నెరవేర్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏమో, ఇదంతా దేవుడి దయ్యనో నాకేం అర్థం కావట్లేదు. చూసావా, 7 అడుగులు నడిచాడు కదా, అందుకే ఆ బంధంతో లక్ష్మి దగ్గర ఉన్నాడేమో. ఎలా ఉంటున్నాడు చూసావా అని దేవయాని అంటూ ఉంటే మనిష మండిపడిపోతూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా లక్ష్మి గురించి నా దగ్గర పాజిటివ్గా మాట్లాడకండి అని కోపంగా అంటూ ఉంటే, సరే సరే నువ్వు ప్లాన్స్ చేయి, చివరికి బెడిసి కొట్టడం ఖాయం. ఇదే జరుగుతూ వచ్చింది.
అని అంటూ ఉంటే మనిష కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పిల్లలు అదంతా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక మిత్రవుల్లో లక్ష్మి పడిపోతుంది. ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటే, అమ్మ మీ ఇద్దరి చేతుల మీదుగా అఖండ జ్యోతిని వెలిగించావు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది తల్లి అని విధంగా పంతులు గారు చెప్పగానే ఇక అందరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు.